Hello students, welcome back to Career Power Hyderabad powered by Adda 247. మనం ఆల్రెడీ సింప్లీ క్వశ్చన్స్ పైన 2 వీడియోస్ చేసాము స్టూడెంట్స్. ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నాను అంటే మనకి లాస్ట్ ఇయర్ ఐపీఎస్ క్లరికల్ ప్రిలిమ్స్ యొక్క క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాను స్టూడెంట్స్. ఐపీఎస్ క్లరికల్ 2020 ప్రిలిమ్స్ క్వశ్చన్స్. ఈ వీడియో చూసిన తర్వాత ఎందుకంటే మనకి రీసెంట్గా ఐపీఎస్ క్లరికల్ ఎగ్జామినేషన్ అనేది జరగబోతుంది, అదేవిధంగా మనకి ఆర్ఆర్బీ క్లరికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంది స్టూడెంట్స్. బట్ బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో నేను మీకు ఏం చెప్పబోతున్నాను అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్, దెన్ ఆఫ్టర్ దట్ ప్లీజ్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ లైక్ కెరియర్ పవర్ అడ్డా 247 హైదరాబాద్. మనకి ఎందుకు అంటే మనం ఇక్కడ ఏ వీడియోస్ అయితే డిస్కస్ చేస్తామో వాటి యొక్క పీడిఎఫ్స్ విత్ ఆన్సర్కి అక్కడ మనకి వస్తుందండి. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కూడా అక్కడ మనకి క్విజెస్ కండక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఇంకా మనకి రీసెంట్ అప్డేట్స్ కూడా చాలా త్వరగా వస్తూ ఉంటాయి స్టూడెంట్స్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆల్సో. దెన్ ఇఫ్ యూ సీ ద ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు అంటే క్వశ్చన్ మార్క్ divided by 5 divided by 7 then into 14 plus 112 is equal to 420. ఈ క్వశ్చన్ మీరు చూస్తే మనకి ఇక్కడ మనకి డిఫరెంట్ అంటే ఒక మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్లో డిఫరెంట్ ఆపరేషన్స్ చేయవలసి ఉంది అండి. మీకు ఏం చెప్పాను ఎప్పుడైనా మనకి ఎలా ఉంది అంటే we have to follow a rule called V BODMAS. V అంటే ఏం చెప్పాను మీకు వెనక్యులం బార్, B మీన్స్ బ్రాకెట్, O మీన్స్ ఆఫ్, డి అంటే ఏం చెప్పానండి డివిజన్, మల్టిప్లికేషన్, ఏ అంటే ఎడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్. ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్ అంటే మీరు ఎక్స్ అనుకోవచ్చు. ఫస్ట్ మీరు ఈ బ్రాకెట్లో ఉన్న దాన్ని సింప్లిఫై చేయవలసి ఉంటుందండి. ఇక్కడ మీరు క్వశ్చన్ మార్క్ నేను ఎక్స్ తీసుకుంటే ఇక్కడ మనకి ఏం చెప్పానండి రూల్, ఎప్పుడైనా మనకి కంటిన్యూస్ డివిజన్ ఉంది అంటే ఏం చేయాలి న్యూమరేటర్ని న్యూమరేటర్లో తీసుకుంటారు. ఇక్కడ మనకి డినోమినేటర్స్ ఈ 5 and 7, ఈ డినోమినేటర్స్ని మీరు సింగిల్ డినోమినేటర్లో విత్ మల్టిప్లికేషన్ సింబల్ యూ హ్యావ్ టు టేక్. ఎప్పుడైనా కంటిన్యూస్ డివిజన్ ఉంది అంటే న్యూమరేటర్లో డినోమినేటర్స్ని సింగిల్ డినోమినేటర్లో తీసుకోవాలి. దెన్ ఇంటూ 14 ప్లస్ 112 is equal to 420. Now this is our question. Now if you see guys 7 ones 7 twos, then 2x by 5 is equal to 420లో నుంచి 112 సబ్ట్రాక్ట్ చేయాలి. 420లో నుంచి మనకి 110 చేద్దాం ముందు. 420 నుంచి 110 అంటే 420 నుంచి 100 తీస్తే 320, 320 నుంచి 10 తీస్తే 310, 310 నుంచి 2 తీస్తే ఎంత 308. Then you can go like 2 ones 2 150 fours. Then x is equal to 5 into 150, 5 150s. 5 150s ఎంతండి 5 15s 75, so 750. Then 5 fours 20, 750 plus 20, that will give you 770. So you can go with option D students. ఇక్కడ మనకి క్వశ్చన్ వెరీ క్లియర్గా ఉంది అండి. క్వశ్చన్లో మనం ఏం చేస్తాము అంటే ఎప్పుడైనా మనకి కంటిన్యూస్ డివిజన్ అనేది ఉంది అంటే ఫస్ట్ ఎప్పుడు కూడా ఏం చేయాలి న్యూమరేటర్ని న్యూమరేటర్లో తీసుకుంటారు, డినోమినేటర్స్ అన్ని కూడా సింగిల్ డినోమినేటర్లో తీసుకోవాలి విత్ మల్టిప్లికేషన్ సింబల్. లాజిక్ ఈస్ వెరీ క్లియర్ స్టూడెంట్స్. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు ఫాలో వి బాడ్మాస్. ఎప్పుడైనా మనకి డిఫరెంట్ అంటే ఎక్కువ ఆపరేషన్స్ చేయవలసి వచ్చినప్పుడు ఒక మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్లో. దెన్ విల్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్ స్టూడెంట్స్. ఇక్కడ మనకి సెకండ్ క్వశ్చన్ చూస్తే సెకండ్ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు అంటే క్వశ్చన్ మార్క్ ఇచ్చారండి. అగైన్ క్వశ్చన్ మార్క్ యూ కెన్ కన్సిడర్ యాజ్ ఎక్స్. ఇంకా మనకి ఏం చెప్పారండి పవర్ టు ద పవర్ 4 into 16 డివైడెడ్ బై 32 plus 1 plus 12 square is equal to 360. ఇక్కడ మనకి ఈ ఫస్ట్ ఈ బ్రాకెట్లో ఉన్న ఎక్స్ప్రెషన్ని మనం సింప్లిఫై చేద్దాం స్టూడెంట్స్. సో ఇక్కడ మనకి బ్రాకెట్లో ఏముందండి అగైన్ వి బాడ్మాస్ రూల్ అంటే ఫస్ట్ మనకి డివిజన్ ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. 16 by 32 plus 1. సో 16 ones 16 twos 2 1 2 twos, then 2 plus 1 is 3. సో ఐ కెన్ టేక్ అంటే ఇక్కడ మనకి ఇదంతా నాకు సింప్లిఫై చేస్తే ఎంత వచ్చింది 3 వచ్చింది. సో ఐ కెన్ టేక్ దిస్ as x cube ప్లస్ 12 square అంటే ఎంత అండి 144, 360 is equal to x cube is equal to 360లో నుంచి 140 తీస్తే మీకు 220, 220లో నుంచి 4 తీసేస్తే 216. x cube 216 అంటే x వాల్యూ ఎంత అండి it's very clear that 6 cube value 216. So x value must be how much
6 స్టూడెంట్స్. సో యూ కెన్ గో విత్ ఆప్షన్ బి. ఈ క్వశ్చన్ మీరు సింప్లిఫై అంటే ఈజీగా సాల్వ్ చేయాలంటే ఇక్కడ మీకు 6 క్యూబ్ వాల్యూ అంటే తెలియాలి, అదేవిధంగా ఇక్కడ మనకి 12 స్క్వేర్ వాల్యూ తెలియాలి, వి బాట్మాస్ రూల్ మీకు తెలుసు స్టూడెంట్స్. కానీ ఇక్కడ మనకి ఏంటంటే మీకు లాజిక్ అంటే సింప్లిఫికేషన్స్లో మీరు ఈజీగా సాల్వ్ చేయాలంటే మనం ఎప్పుడు కూడా స్క్వేర్స్ నేర్చుకోవాలి, అదేవిధంగా క్యూబ్స్, అదేవిధంగా టేబుల్స్. ఈ త్రీ ఎవరికైతే వస్తాయో వాళ్ళు ఈజీగా సాల్వ్ చేస్తారండి సింప్లిఫికేషన్స్ క్వశ్చన్స్. స్క్వేర్స్ మనకు ఎంతవరకు నేర్చుకోవాలి? స్క్వేర్స్ మీరు 1 to 30 స్క్వేర్స్ నేర్చుకోండి. అదేవిధంగా క్యూబ్స్ 1 to 15, అదేవిధంగా టేబుల్స్ 1 to 20. ఇవి కూడా మీకు ఎలా నేర్చుకోవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, నెక్స్ట్ స్క్వేర్ రూట్, క్యూబ్ రూట్ ఎలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలో దానిపైన కూడా నేను ఒక వీడియో చేయబోతున్నాను స్టూడెంట్స్. దెన్ ఆఫ్టర్ దట్ విల్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే స్టూడెంట్స్ 50% ఆఫ్ 128 ప్లస్ root 16/2 into 4 is equal to again question mark plus 10. We have to find this question mark. ఇక్కడ మనకి చూస్తే 50% ఆఫ్ 128, 50% అంటే పర్సంటేజ్లో 25%, 50% అంటే ఆఫ్ అండి, 100% అంటే 1 అండి, లైక్ దట్. బికాస్ x పర్సంటేజ్ అంటే x/100. ఇక్కడ మీరు చూస్తే ఆఫ్ 128, రూట్ 16 అంటే 4. దట్స్ వెరీ క్లియర్. అగైన్ మనం వి బాట్మాస్ రూల్ ఫాలో అవ్వాలి. ఆఫ్ 128 అంటే ఎంత వస్తుందండి? 64. Then root 16 is nothing but 4/2 into 4. This expression will give you this. Then 2 1s, 2 2s, 2 4s, 8 is equal to question mark. I can take as x plus 10. ఇక్కడ మనకి ఏమొస్తుందండి? 64 plus 8 అంటే 72. So x is equal to 72 minus 10 is 62. X will give you what? 72 minus 10. So you can go with option B students. That is very clear. ఇక్కడ మనకి పర్సంటేజ్ వాల్యూ అంటే 50% వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, అదేవిధంగా స్క్వేర్ రూట్ ఆఫ్ దిస్, దెన్ ఆఫ్టర్ దట్ వి బాట్మాస్. అంటే మీకు ఈ క్వశ్చన్స్ చూస్తుంటే ఏమవుతుందండి, మనకి ఇవి ఐపీఎస్ క్లరికల్లో ప్రిలిమ్స్లో అడిగిన క్వశ్చన్స్ అండి ప్రీవియస్ ఇయర్ 2020లో. సో ఈ క్వశ్చన్స్ అనేవి చూస్తే మనకి అంటే మీరు ఈజీగా చేయొచ్చు అని అనిపిస్తుంది. బట్ అప్పుడప్పుడు మనకి కొంచెం టిపికల్గా కూడా క్వశ్చన్స్ అడుగుతారు స్టూడెంట్స్. సో దాని గురించి కూడా మనం వీడియోస్ చేస్తున్నాం. So these videos will be very useful for you students. So please watch them carefully. Then if you see next question, fourth question చూస్తే మనకి ఏముందండి? Cube root of 1331 by 11 plus square root of 81 plus question mark is equal to 27. ఇక్కడ మీకు ఈ క్వశ్చన్ చేయాలి అంటే మనకి క్యూబ్ రూట్ వాల్యూ తెలియాలి. క్యూబ్ రూట్ ఆఫ్ 1331 మీకు ఎప్పుడైతే 11 క్యూబ్ తెలుసో దట్ విల్ స్ట్రైక్ ఇన్ యువర్ బ్రెయిన్ ఇమీడియట్లీ స్టూడెంట్స్. సో మనకి ఇక్కడ 1331 క్యూబ్ రూట్ చేస్తే ఎంత వస్తుందంటే 11/11 square root of 81, that's very clear, plus 9 plus x is equal to 27. So 11 gets cancelled. So x is equal to 27. 9 plus 1 అంటే ఎంతండి? 10. x 27 minus 10 is 17 guys. That is very clear and very easy question. సో మనకి రియల్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ కొంచెం ఈజీగానే ఉంటాయండి ప్రిలిమ్స్లో, కానీ ఇక్కడ మనకి స్పీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ స్పీడ్ మనకి కావాలి అంటే మీరు ఆ స్క్వేర్స్, క్యూబ్స్ అండ్ వన్ మోర్ థింగ్ వాట్ ఇస్ సెడ్, టేబుల్స్, ఆ 3 ఎవరికైతే వస్తాయో వాళ్ళకే ఇవి అంటే ఫాస్ట్గా చేయగలరండి. మీరు ఎప్పుడైతే కాలిక్యులేషన్లో ఫాస్ట్గా ఉంటారో మీకు 1 క్వశ్చన్లో ఇంచుమించు మీకు 1/3 టైం అనేది సేవ్ అవుతుందండి. అంటే 35 క్వశ్చన్స్లో మీకు 1/3 టైం అంటే దట్స్ అ వెరీ మోర్ టైమ్ స్టూడెంట్స్. సో కాలిక్యులేషన్ స్పీడ్ అనేది పెంచుకోవడానికి ట్రై చేయండి. ఎలా పెంచాలో కూడా నేను చెప్తాను ఒక వీడియోలో. దెన్ ఆఫ్టర్ దట్ విల్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనకి 14 square plus 179 plus 5 square plus question mark square. That you have to comment guys here. This question mark you have to comment again. 14 square అంటే ఎంతండి ఆన్సర్ వాల్యూ? 196 plus 179, 5 square is 25. So is equal to x square. ఇక్కడ ఎడిషన్లో కూడా మీరు టైం తగ్గించాలండి. ఎలా తగ్గిస్తారు అంటే ఇక్కడ మనకి 190, 170, 19 plus 17 is 36. That's very clear. So 360 plus 20 is 380. So 380 is giving me from where? From hundreds and tens part. Then single digits ఉన్నాయి కదా ఇంకా నాకు 6 plus 9 15, 15 plus 5 is 20. So 380 plus 20 అంటే ఎంత వస్తుంది నాకు? 400. Very clear students, is equal to x square. So x square is 400. Value of x is how much? 20, because 20 square is 400. So I can go with option B students.
దట్స్ వెరీ క్లియర్. ఇక్కడ మనకి స్క్వేర్స్ అండ్ ఎడిషన్లో కూడా మీరు లాజిక్స్ చూసుకోవాలండి. ఎప్పుడు కూడా ఎడిషన్ ఎలా చేయాలంటే ఫస్ట్ థౌజండ్స్ ఉంటే 1000 పార్ట్, దెన్ హండ్రెడ్స్ పార్ట్, దెన్ టెన్స్ పార్ట్, దెన్ సింగిల్ డిజిట్స్ అంటే సింపుల్ వేరే అంటే డిఫరెంట్గా మనం సెపరేట్గా చేసుకోవాలండి ఎడిషన్ అనేది. అప్పుడు మనకి చాలా ఈజీగా అండ్ టైం కూడా సేవ్ అవుతుంది స్టూడెంట్స్. దెన్ ఇఫ్ యూ సీ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ గివెన్ లైక్ 28.5 into 34, then 2320 divided by 8 plus 30 is equal to 36 square minus question mark. Again question mark, we have to comment students here. If you see, again we have to follow V BODMAS rule. First of all, we have to proceed whatever is there in bracket, then division, then multiplication, then addition, subtraction, it follows. And 28.5 into 34, that if you want to, ఇది మనకి చాలా పెద్దగా ఉంది అండి. ఇది మనకి అంటే కొంచెం సింపుల్గా చేయాలి అంటే ఏం చేస్తామంటే 28.5 అంటే నేను ఎలా రాసుకోవచ్చు, 285/10 కింద రాసుకోవచ్చు కదా స్టూడెంట్స్, ఇంటూ 34 ప్లస్ ఇక్కడ మనకి డివిజన్ చేసేయచ్చు కదండి, ఇక్కడే చేసేయచ్చు కదా. 8 1s 8 2 16 then 50 72 is there, 16 అంటే ఇంకా 7 ఉంది కదా 72, 8 9s 72, దెన్ 0. సో అక్కడ ఎంత వస్తుందండి 290. 36 స్క్వేర్ వాల్యూ ఎంతండి, 36 స్క్వేర్, దట్స్ వెరీ క్లియర్, 1296 మైనస్ ఎక్స్. మీకు 36 స్క్వేర్ వాల్యూ చేయడం రాదు అంటే తెలియదు, సపోజ్ తెలియదు అనుకుంటే ఎలా చేసుకుంటారు అంటే 36 into 36 ఇలా వేసుకోవచ్చండి. మనకి 2 డిజిట్ మల్టిప్లికేషన్ లాజిక్ ఏంటి అంటే ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేసుకోవాలి. 6 into 6 ఎంత, 36. ఈ 36లో ఏం చేస్తారంటే మీరు 6 రాసుకోవాలి, 3 మీరు బ్రెయిన్లో ఉంచుకోండి. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలండి. అప్పుడు 3 into 6 18, 3 into 6 18, 18 plus 18 ఎంత వస్తుందంటే 36, 36 ప్లస్ ఈ 3 యాడ్ చేయాలండి. 36 ప్లస్ 3 అంటే 39. సో ఇంకా మనకి 3 ఉంది. ఇప్పుడు ఈ లాస్ట్ రెండు 3 into 3 9, 9 plus 3 12, 1296 it will give you, which I have written already. సపోజ్ మీకు 28 into 27 చేయాలండి. మనకి ఏం చెప్పాను లాజిక్, 28 into 27 అంటే 8 7s 56. So 6 you have to take, then 5 you have to put in your brain, then ఈ రెండు మల్టిప్లై చేయాలి, ఈ రెండు మల్టిప్లై చేసి యాడ్ చేయాలి, క్రాస్ మల్టిప్లికేషన్. 2 7s 14, 8 2 16, 14 ప్లస్ 16, 14 ప్లస్ 16 అంటే ఎంత వస్తుందండి 30, 30 ప్లస్ 5 is 35. సో 5 ఇంకా మనకి 3 ఉంది, ఇక్కడ నేను 5 తీసుకున్నాం. 2 ఇప్పుడు ఈ రెండు లాస్ట్ 2 2 4, 4 ప్లస్ 3 7. సో 28 into 27 అంటే ఎంత వస్తుందండి 756. లైక్ దట్ యూ కెన్ డూ 2 డిజిట్ మల్టిప్లికేషన్ వెరీ ఈజీలీ. అదేవిధంగా మనకి 3 డిజిట్ మల్టిప్లికేషన్ కూడా లాజిక్ ఉందండి, నేను అవి కూడా మీకు ఒక వీడియోలో చెప్పబోతున్నాను స్టూడెంట్స్. ఇప్పుడు ఇది మనం సింప్లిఫై చేద్దాం. సో హియర్ ఇఫ్ యూ సీ గైస్, or like for making it easy, I have taken like by 10. Then if you see 2 5s 2 17s, then 5 you can go now, 5 5s 25, then again 35 is there, 5 7s, then 57 into 17, 57 into 17 I have to do. Then if you see this question, this logic, 17 5s 85, 17 into 15 నేను ఫస్ట్ చేసుకుని 17 into 7 యాడ్ చేసుకుంటాను, 17 5s 85 అంటే 17 50s 850, 17 7s ఎంత 119. So this will give me like what 850 110 960. So 969 I will get from this, then plus 290 is equal to 1296 minus x. Then if you see this logic guys, then I have to add these two, 900 200 1100 60 90 150. So 1100 plus 150 1250, 1250 how much it will come, 1259 I can go. So 1259 is equal to 1296 minus x. సో ఎక్స్ ఐ కెన్ టేక్, ఎక్స్ అంటే ఇప్పుడు మనకి దీంట్లోంచి నేను ఇది తీసివేయాలి. సో 1200 పోతుంది కదండి, 96లోంచి 59 తీసేయాలి, 96లోంచి 59 తీసేయాలంటే 60 నుంచి 9 తీస్తే ఎంత 7, then 8 నుంచి 5 తీస్తే 3. సో మై ఆన్సర్ విల్ బి వాట్ 37. ఐ కెన్ గో విత్ ఆప్షన్ ఈ స్టూడెంట్స్. ఇక్కడ మనకి లాజిక్ ఏంటంటే ఈ స్క్వేర్ అంటే 36 స్క్వేర్ మీకు తెలిసిందంటే ఈజీగా అయిపోతుంది. లేదు అంటే మీరు 2 డిజిట్ మల్టిప్లికేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు, 2 డిజిట్ మల్టిప్లికేషన్ లాజిక్ అప్లై చేసుకొని చేసుకోవచ్చు. లేదు అంటే ఇంకా ఇక్కడ ఏంటి మనకు తెలియాలి, ఇది కూడా చేయడం తెలియాలి. అక్కడ లాజిక్ ఏం చేస్తాను నేను బై టైం చేసుకుంటే నాకు చాలా సింపుల్ ఈజీ అయిపోయిందండి. దెన్ విల్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్ స్టూడెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ గివెన్ 47 into 27 plus 15600 divided by 8 plus 181 is equal to how much? It's very clear. ఇక్కడ మనకి ఇది చేయడం రావాలి, అదేవిధంగా ఈ డివిజన్ ఫాస్ట్గా చేయడం రావాలి. అగైన్ వి బోడ్మాస్ రూల్, 47 into 27 I can go with 2 digit multiplication logic guys. 7 7s
49, 9, 4 is there, then cross multiplication, 4 7s 28, 7 2 is 14, 28 and 14, this will give me how much? 42, 42 plus 4 is 46, then again 4 is there, then last 2, 4 2 is 8, 8 plus 4, 12. So this will give me how much? 1269 plus here only I can divide 8, you can go 8 19s 152, then 40 is there, 8 5 is 40, 0, so 1950 plus 181. Now I have to add these three. Addition మీకు ఆల్రెడీ మీకు చెప్పానండి ఎలా అండి లాజిక్. ఇది ఎంత స్టూడెంట్స్? ఇది 1950. Logic is what? First of all, we have to add the thousands part, then hundreds, then tens, then single digits. 1200, 1900. 1200, 1900 అంటే ఎంత వస్తుందండి? 12 plus 9 is 21, so 31, so 3100. Then if I go, then one more 100 is there, here also 100 is there, so 3200. Then if you see like what tens, 60, 60 plus 50 is how much? 110. 110 already, this here also 80 is there, 60 plus 50 is right, 110, 110 plus 80 is 190 I can take. Then single digits, 9 plus 1 is 10. Here if we see guys, 0, 9, 1 is 10, 1, so here it is at 4, so my answer will be how much? 3400. I can go with option D. Logic is what guys? Here first of all you have to know how to like find two-digit product easily. Then after that this division we have to go. Then after that addition logic we have to apply. Addition లో ఎప్పుడు కూడా మనకి థౌజండ్స్ పార్ట్ ఉంటే థౌజండ్స్ పార్ట్స్ యాడ్ చేయాలండి. తర్వాత టెన్స్, తర్వాత హండ్రెడ్స్, టెన్స్, సింగిల్ డిజిట్స్, లైక్ దాట్ యూ కెన్ రిడ్యూస్ ద టైమ్. దిస్ ఇస్ ద లాజిక్ వెన్ యూర్ హ్యావింగ్ ఎడిషన్ గైస్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చారు అంటే 112.5 into 5, 4560 divided by 6, minus 175 into 7. Logic is very clear. Again you can go like what with logic guys, v BODMAS, because again మనకి ఏముందండి ప్రొడక్ట్ ఉంది, డివిజన్ ఉంది, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, అన్ని సింబల్స్ కూడా అంటే అన్ని ఆపరేషన్స్ కూడా మనం చేయాలండి. ఇక్కడ ఇది చూస్తే మీరు you can do this earlier. Then here if you see guys, 6 sevens 42, 36 is there, 6 6 36, so it will give you 6 7s 42, 36, 7 60. Then plus here ఇక్కడ చూస్తే 5 into 112.5. లాజిక్ ఏమొస్తుందండి? 500s, 512 60, 560, 5.5 2.5, so 560 and 2.5, so it will give you how much? 562.5. That's very clear. Then 7 into 175, I can go like 7 into 170 and 7 into 5. 7 into 170, 7 17s 119, so I can go like 7 17s 119, so 190, 7 5s 35, so I can add these two. That will give me like what I can add. If I add 10 here, that will give me 1200, so I can go like what 1222 Then here if you see 700 500, how much? 1200, 60 60, how much? 120, so 1200 plus 120 is 1320, so I can go like 1322.5 minus 1225. This must be your answer. Then I can take like this also guys, as it is like what subtraction you may get confusion. Here what must be my answer? 5. 12 minus 5 is 7, then 11 minus 2 is 9. Here 12 0, so my answer must be how much? 97.5 guys. I can go with option C. Here also like what you must be very good at product and division, multiplication and division. After that you can solve this question very easily. Then after that at addition and subtraction also. Addition ఎప్పుడు కూడా మీరు hundreds, tens, single digits, that logic you have to follow students. Then after that if you see next question మనకి ఏమి ఇచ్చారు అంటే again square root undi, percentage value undi, again you have to find some product also students. How we can do it easily within a single step? I will tell you. 80%, x percentage is nothing but how much? X by 100. X percentage ante manaki x by 100. 80% is nothing but 80 by 100. 80 by 100 మీకు స్టాండర్డ్ పర్సెంటేజ్ వాల్యూస్ ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలండి. 80% అంటే ఎప్పుడు కూడా మీరు ఏం తీసుకోవాలి? 4/5 of x is equal to
250 into 44. 250 into 44 అంటే ఎలా చేస్తారు? నేను ఫస్ట్ ఏం చేస్తాను అంటే 250 into 40 చేస్తాను, నెక్స్ట్ 250 into 4 చేస్తాను. 250 into 40, 25 4 100 కదండి. సో 250 into 40 అంటే నాకు ఎంత వస్తుంది? 10,000. అదేవిధంగా 25 250 4 ఉంటుంది. 250 4 అంటే నాకు 1000. 250 into 40 10,000, 250 into 4 1000. సో 10,000 plus 1000 is right how much? 11,000 I can get. దెన్ 40% ఆఫ్ 8500. మనకి ఎప్పుడైనా 2 జీరోస్ ఉన్నాయంటే పర్సంటేజ్లో మీరు ఆ పర్సంటేజ్ అండ్ ఈ 2 జీరోస్, ఈ పర్సంటేజ్ అండ్ ఈ 2 జీరోస్ క్యాన్సిల్ చేసేయచ్చు కదండి. సో దట్ ఈస్ నథింగ్ బట్ 40 into 85 I have to find simply 40 into 85. 40 into 85 if you want to find easily you can go like this. 4 8 is 320, 4 5 20, 4 8 is 320, 4 5 20. Or if you are having confusion, 4 5 20 0 2 is there, 4 8 32 to 34. Or you can go how? 4 8 is 320, 4 5 20, 320 plus 20 is 340, one more 0 is there, so you will get how much? 3400. So I can write here how much, guys? 3400. So if you want to add these two, 11,000 plus 3,400 will give you how much? 144, 14,400. So it's very clear that 12 square is 144. So you can take this value 120. So 4 by 5 of x is equal to 120. This is very clear. 4 parts is 120, 5 parts much. Or you can go like this. 430 is 120. మనకి రేషియోస్ తెలిసిన తర్వాత ఈ వాల్యూస్ కూడా ఇంకా ఈజీగా చేయొచ్చు అండి. 430 is 120. So x is equal to 5 into 130, 150. You can go with option C, students. Logic is very clear. ఇక్కడ మనకి ఏం తెలియాలండి? ఇక్కడ కూడా మనకి పర్సంటేజ్ వాల్యూ ఎలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలి, అదేవిధంగా ప్రొడక్ట్, దెన్ ఆఫ్ దట్ స్క్వేర్ రూట్ ఆఫ్ బిగ్గర్ నెంబర్స్. దట్ ఈస్ లాజిక్ ఈస్ వెరీ క్లియర్ స్టూడెంట్స్. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ఐపీఎస్ క్లర్క్ లాస్ట్ ఇయర్ డిసెంబర్లో అడిగారు స్టూడెంట్స్. So this is the level of the questions you can expect in the real examination, when if it is preliminary examination. Then if you see next question, students, next question, question mark into 40 divided by 24 into 27 is equal to 594 divided by 115. Like something is given like with a very bigger numbers are there, but you don't need to get tension. ఇక్కడ మనకి బిగ్గర్ నెంబర్స్ ఇచ్చినా సరే అక్కడ మనకి సింప్లిఫై అయ్యేలాగా ఇస్తాడు. ఇక్కడ ఆప్షన్స్ చూస్తే చూడండి 1 2 3 4 5 చాలా చిన్న ఆప్షన్స్ ఉన్నాయి. మనకి ఎప్పుడు కూడా క్వశ్చన్ చాలా అంటే సింప్లిఫై అయ్యేలాగే ఇస్తారు అండి. సింప్లిఫికేషన్లో మీరు వరీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. హైర్ ఐ కెన్ గో విత్ ద బాడ్మాస్ రూల్. ఫస్ట్ మనకి డివిజన్ చేసుకోవాలి. క్వశ్చన్ మార్క్ నేను ఎక్స్ అనుకుంటానండి. ఎక్స్ ఇంటూ 40, దెన్ వాట్ ఈస్ దర్ డివైడెడ్ బై 24. ఐ హ్యావ్ టు టేక్ లైక్ దిస్. దెన్ ఇంటూ 27, 594, 115, దెన్ 2300 by 264. That is my question, students. Now then if you see here I can go like 4 6 4 6 I can, or I can go like directly 8 3 is 24, 8 5 is 40, right? Then 3 1 3 9 27. Then if you see here, it's very clear that 115 2 cents and 230. So in 20 here I can go right 5 plus 9 14 plus 4 18. So it will be divided by 9 9 5 is 45, 9 6 54, then 54 is there again, 9 6 54. I can go like here 66 1 66 4 is 264. That's very clear. Then I can go like 4 1 4 5 is 20. So again 5, right? 5 5 is there. So x will be equal to how much? 5 5 gets cancelled. Then my answer will be what? 1. That's very clear, students. మనకి ఇక్కడ అన్నీ కూడా అంటే అన్ని ఈజీగా మనకి క్యాన్సిల్ అయిపోతున్నాయి స్టూడెంట్స్. అంటే మనకి అంటే వీ హ్యావ్ టు గో విత్ ఆర్డర్, వీ హ్యావ్ టు గో విత్ ద ఆర్డర్ లైక్ విచ్ రూల్ వీ హ్యావ్ టు గో. వి బాట్మాస్ ఇక్కడ లేదు అంటే వి బాట్మాస్ తెలియదు అంటే మనకి క్వశ్చన్ మీరు అంటే రాంగ్ మెథడ్లో వెళ్ళే అవకాశం ఉంది అండి. సో ఆల్ ద టైమ్ యూ హ్యావ్ టు ఫాలో ద రూల్ వి బాట్మాస్. దెన్ ఆఫ్టర్ దట్ మీకు ఇక్కడ మనకి టేబుల్స్ కూడా రావాలండి. ఎప్పుడు కూడా మనకి సింప్లిఫై చేయాలంటే ఈజీగా. Then after that we will go for the next question, students. Next question, if you see question mark is given 13 into 50 is equal to 420 plus 45% of 800 plus 220. ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మనకి 45% ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలియాలండి. %45 ఎలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలో తెలియాలి. అదేవిధంగా మనకి వి బాట్మాస్ రూల్. హియర్ ఇఫ్ యు సీ గైస్ క్వశ్చన్ మార్క్ నేను ఎక్స్ తీసుకున్నానండి. ప్లస్ 13 into 50, 13 5 is 65. సో ఐ కెన్ గో 650 420 దెన్ ప్లస్ 45% of 800 ప్లస్ 220.
45% ఆఫ్ 800 అంటే నేను ఎప్పుడైనా నాకు 45% కావాలి అంటే నేను నాకు ఈజీగా కావాలంటే నేను ఎలా రాసుకోవచ్చు 50% మైనస్ 5% తీసుకోవచ్చండి 50% మైనస్ 5%. 50% అంటే ఎంత వస్తుంది 50% ఇస్ నథింగ్ బట్ ఆఫ్ ఆఫ్ 800 ఆఫ్ ఆఫ్ 800 అంటే ఎంత వస్తుంది నాకు 400. అదేవిధంగా నాకు 500 కావాలి 5% కావాలి 10% అంటే జస్ట్ మీరు ఏం చేస్తారు ఒక జీరో తీసేయాలి 10% ఎంత వస్తుంది నాకు 10% ఆఫ్ 800 అంటే 10% ఆఫ్ 800 అంటే నాకు ఎంత వస్తుందండి 80 వస్తుంది 5% అంటే 10%లో ఆఫ్ కదండి అంటే నాకు ఎంత వస్తుంది 40 అనేది వస్తుంది. సో 400 మైనస్ 40 అంటే ఎంత అండి 360. మనకి ఎప్పుడైతే మీకు కొంచెం అలవాటు అవుతుందో ఇది ఈ వాల్యూస్ అన్ని కూడా మీరు మీ బ్రెయిన్లోనే చేసేయచ్చు స్టూడెంట్స్. నేను మిమ్మల్ని అలా ట్రైన్ చేయబోతున్నాను. ఇక్కడ మీరు చూస్తే again addition you have to subtract 650 from this entire addition. So addition logic మన దగ్గర ఉంది కదండి 400 300 700 200 900 4 3 7 7 to 9 so 900 20 60 80 80 20 100 900 plus 100 is how much 1000. సో మనకి x కావాలంటే 1000 నుంచి మనం చేయాలి 650 అనేది సబ్ట్రాక్ట్ చేయాలి. And what is the answer? That's very clear that 350. I hope this is very clear. ఇక్కడ మనకి 45% ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మీకు ఈజీగా ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలియాలి స్టూడెంట్స్. 45% కావాలి అంటే యూ కెన్ గో లైక్ 50% మైనస్ 5% అండి. 50% అంటే సింపుల్గా ఆఫ్ తీసుకుంటారు 5% అంటే 10% వాల్యూలోకి ఆఫ్ తీసుకుంటారు. దట్ ఈస్ వెరీ క్లియర్ స్టూడెంట్స్. దెన్ విల్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్ స్టూడెంట్స్. దట్ ఈస్ గివెన్ 12th క్వశ్చన్ 12% ఆఫ్ క్వశ్చన్ మార్క్ 12.5% ఆఫ్ 960 is equal to 16 into 12% of x. You can go like x percentage is nothing but x by 100. So I can take like 12 x by 100 plus 12.5%. మనకి ఆల్రెడీ మీకు ఫస్ట్ వీడియోలో నేను డిస్కస్ చేసినప్పుడు 1/8 వాల్యూ 1/8 అంటే ఎంత చెప్పానండి 12.5%. సో మనకి ఈ స్టాండర్డ్ పర్సంటేజ్ వాల్యూస్ కూడా నేర్చుకోవాలి. మనకి పర్సంటేజ్ సెషన్ చెప్పినప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా గుర్తుపెట్టుకోవాలో. సో 12.5% అంటే 1/8 into 960 is equal to 16 into 12. Then if you see 8 how much and 8 12 96 kadandi, so it will give you 120. So then 12x by 100. Here if you see guys మనకి ప్రతి దగ్గర కూడా మనకి 12 అనేది కనిపిస్తుందండి. సో 12తో మనం ఎంటైర్ న్యూమరేటర్ పార్ట్ని మీరు డివైడ్ చేసుకోవచ్చు కూడా ఫర్ ద లైక్ వర్డ్. ఇఫ్ యు సీ guys here this 12 here ఇక్కడ 12 తెస్తే 12 tens here this 12 will get cancelled. That's very clear. Then if you see x by 100 is equal to 16 minus 10. 16 minus 10 అంటే ఎంత వస్తుంది 6 వస్తుంది. So x will be 6 into 100 that will give you 600. So you can go with option D students. It is very clear అండి. ఇక్కడ మనకి అంటే ఇక్కడ నాకు 12 ఉంది ఇక్కడ 120 ఉంది that is 12 multiple ఇక్కడ నాకు 12 ఉంది. So I can simply cancel that 12 అంతే కదండి. సో అది చేస్తే నాకు ఇక్కడ మనకి పైన వచ్చినప్పుడు ఇక్కడ x by 100 ఇక్కడ 10 వచ్చింది ఇక్కడ 16 ఉంది 16 నుంచి నేను 10 తీస్తాను నాకు 6 వచ్చింది. సో x is equal to 6 into 100 600. That is very clear students and logic is also very easy. ఇక్కడ మనకి ఈ వాల్యూ తెలియాలండి 12.5% అంటే మనకి స్టాండర్డ్ పర్సంటేజ్ వాల్యూస్ ఎవరికైతే తెలుస్తాయో వాళ్ళకి వెంటనే గుర్తొస్తుందండి ఈ వాల్యూ. అంటే వెంటనే మనకి బ్రెయిన్లో స్ట్రైక్ అవ్వాలి. అలా స్ట్రైక్ అవ్వాలి అంటే మనకి ఆ వాల్యూస్ మీరు ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి కూడా నేను మీకు ఒక వీడియోలో చెప్పబోతున్నాను స్టూడెంట్స్. దెన్ విల్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చారు అంటే 15 into question mark 20% of 450 is equal to 360. క్వశ్చన్ మార్క్ నేను ఏమనుకోవచ్చు మళ్ళీ కూడా మనం ఏంటండి వి బార్మస్ రూల్ ఫాలో అవ్వాలి పర్సంటేజ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ మనకి సింప్లిఫికేషన్స్ అంతా కూడా మనకి వి బార్మస్ రూల్ పర్సంటేజెస్ స్క్వేర్ రూట్స్ క్యూబ్ రూట్ స్క్వేర్ అండ్ క్యూబ్ వీటి చుట్టూనే తిరుగుతూ ఉంటుందండి. సో ఎవరైతే ఇవి గట్టిగా అంటే కంపల్సరీ అంటే పక్కగా నేర్చుకుంటారో వాళ్ళకి సింప్లిఫికేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మీరు చూస్తే మనకి ఒక పేపర్లో అంటే క్లరికల్ పేపర్లో మనకి 15 క్వశ్చన్స్ అండి. 15 క్వశ్చన్స్ మీరు ఎలా చేయాలంటే 15 క్వశ్చన్స్ని మీరు 2 to 3 minutesలో సింప్లిఫై చేసేలాగా ఉండాలి. అప్పుడు మీరు ఈ ఎగ్జామ్కి మీరు పర్ఫెక్ట్. మీరు ఎప్పుడు చేయగలుగుతారంటే మీకు నేను చెప్పినట్టు ఆ స్క్వేర్స్ క్యూబ్స్ అండ్ టేబుల్స్ నేర్చుకున్నప్పుడు మీరు 2 minutesలో కూడా చేయగలుగుతారు స్టూడెంట్స్. దెన్ ఇఫ్ యూ సీ దిస్ క్వశ్చన్ 15 into question mark 15 into x ప్లస్ మనకి ఒక లాజిక్ చెప్పాను స్టూడెంట్స్. ఏం చెప్పానంటే మనకి ఎప్పుడైనా పర్సంటేజ్ వాల్యూ ఉండి
2 జీరోస్ ఉంటే ఆ 2 జీరోస్ అండ్ పర్సంటేజ్ అంటే ఎలా అనుకోవచ్చు అంటే మీరు ఈ 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి అని కూడా అనుకోవచ్చు మీరు బ్లైండ్గా. మనకి ఇప్పుడు కూడా పర్సంటేజ్ ఉండి 2 జీరోస్ ఉన్నాయంటే అలా 2 జీరోస్ తీసేసి మీరు రిమైనింగ్ నెంబర్స్ని మల్టిప్లై చేయండి. 245 ఎంత అండి 90. సో 20% ఆఫ్ 450 అంటే ఎంత వస్తుందండి 90 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 360. సో 20% ఆఫ్ 450 అంటే నాకు సింప్లీ 2 జీరోస్ కాబట్టి 2 into 45 90. సో 15x ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందండి 360లో నుంచి 90 తీస్తే ఎంత వస్తుందండి 270. 60 తీసేసాను ఇంకో 30 ఉంది కదండి ఇందులోంచి 330 తీస్తే 270. సో x ఈజ్ ఈక్వల్ టు 15 18s like for 270. that is very clear. So you can go like what with option E here. That's very clear students. ఇక్కడ మనకి పర్సంటేజ్ వాల్యూ చేయడం రావాలి, అదేవిధంగా వి బాట్మస్ కూడా అప్లై చేసుకోవాలి స్టూడెంట్స్. దెన్ విల్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ గివెన్ లైక్ if you see this question, 75% of 3/4 of 80 3/4 into 8/9 into 1800 is equal to x plus 600. Again we have to find this question mark that I have taken as x. Then 75%, x percentage అంటే ఏంటండి x by 100 కదండి. 75% అంటే ఎంత వస్తుందండి 75/100 కదండి. ఇవి మీకు చాలా ఈజీగా అవుతాయి స్టూడెంట్స్ ఆఫ్టర్ టెలింగ్ సమ్ లాజిక్స్ ఇన్ పర్సంటేజెస్. 75% అంటే 3/4 కదండి. సో ఇక్కడ నేను ఏం తీసుకోవచ్చు 3/4. ఆఫ్ అంటే మల్టిప్లై చేయాలి కదండి. దెన్ ఇంటూ 8/9 ఉంది కదా. దెన్ ఇంటూ 1800 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 600. ఇక్కడ మీరు చూస్తే ఇట్స్ వెరీ క్లియర్. 3 3 9 9 gets cancel. 4 1 4 2s. Then if you see 180 is there. 180 you can go like guys how you can go 4 4s 16 4 5s 20 0 2 into 450 ఎంత వస్తుంది 900. 900 is equal to x plus 600. సో అంటే x వాల్యూ ఎంత వస్తుందండి 900 minus 600 300. యూ కెన్ గో స్టూడెంట్స్, దట్ ఈస్ వెరీ క్లియర్ అండ్ వెరీ ఈజీ ఆల్సో లాజిక్. ఇక్కడ మనకి పర్సంటేజ్ వాల్యూ అండ్ ఆఫ్ దట్ యూ హ్యావ్ టు బీ స్ట్రాంగ్ ఎట్ ఫైండింగ్ ప్రొడక్ట్ వాల్యూ. దెన్ విల్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్ స్టూడెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారండి మనకి. నెక్స్ట్ క్వశ్చన్ x% of 900. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ గివెన్ గైస్ x% of 900 plus 500 is equal to 4 into 197. క్వశ్చన్ మార్క్ మనం x అనుకోవచ్చు కదా. సో x% of 900. సో ఈ పర్సంటేజ్ వాల్యూ ఈ 2 జీరోస్ నేను తీసేసుకోవచ్చా. దట్స్ వెరీ క్లియర్. సో ఐ కెన్ టేక్ సింప్లీ యాజ్ 9x. మీకు ఇప్పుడే చెప్పాను కదండి పర్సంటేజ్ 2 జీరోస్ ఉన్నాయంటే ఆ రెండు తీసేయండి. సింపుల్గా రిమైనింగ్ నెంబర్స్ రాసుకోవచ్చు. ప్లస్ 500 is equal to 4 into 197. 4 into 197 అంటే నేను ఈజీగా ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. 4 into 200 అంటే నాకు ఎంత వస్తుంది అది వెంటనే చెప్పేస్తారు మీరు 800. ఇక్కడ మనకి 200 కంటే ఎంత తక్కువ ఉంది 3 తక్కువ ఉంది. సో నేను 4 into 197ని 4 into 290 minus 3 సారీ 200 minus 3 కదా రాసుకోవచ్చు కదా. అంటే ఇది 197 కదా. ఇది ఎంత వస్తుంది నాకు 800 వస్తుంది. 4 into 3 అంటే 12 వస్తుంది. సో 800 నుంచి 12 తీస్తే నాకు ఎంత వస్తుందండి 800 నుంచి 12 తీసేస్తే దట్ ఈస్ నథింగ్ బట్ 788. సో నాకు 9x ఈజ్ ఈక్వల్ టు 788 నుంచి 500 తీస్తుంది మనకి చాలా ఈజీ కదండి 288. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందండి 9 3 27 9 2 18. సో ఐ కెన్ గో విత్ రైట్ ఆప్షన్ ఈ దట్ ఈస్ 32. I hope this session is very clear and useful for you students because ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి లాస్ట్ ఇయర్ క్లరికల్ ప్రిలిమ్స్లో IBPS క్లరికల్ ప్రిలిమ్స్లో వచ్చిన క్వశ్చన్స్ అండి. సో ప్లీజ్ వాచ్ ఇట్ కేర్ఫుల్లీ. మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్లో అడగండి. అదేవిధంగా మనం ఏం చేస్తున్నామంటే ఈ క్వశ్చన్స్ యొక్క పీడిఎఫ్ని మనం అంటే విత్ ఆన్సర్కి మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ప్రొవైడ్ చేస్తాం స్టూడెంట్స్. సో ప్లీజ్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. అవర్ టెలిగ్రామ్ ఛానల్ ఈస్ లైక్ కెరియర్ పవర్ అడ్డా 247 Hyderabad. Then please subscribe also our YouTube channel students. Please like this video. Please share with your friends who are preparing for the examinations. Thank you for watching this video students.